సమస్యలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని రాపూరు విద్యుత్తు శాఖ ఏడీ సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి సబ్ స్టేషన్ ను ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీ సురేష్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తూ సేవలు అందించాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. డిపార్ట్మెంటు పరంగా ఉన్న విద్యుత్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వాళ్లకు తెలిపారు. నేను ఇక్కడ డిప్యూటీ ఇన్స్టిట్యూట్ ఇంజనీర్ రాపూర్ కింద కొత్తగా నియమితయ్యాను. ఆ విధంగా ఈ రోజు కలువాయి మండలంకి వచ్చి ఇక్కడ స్టాఫ్తో వాళ్ళ యొక్క సమస్యలను, ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడానికి వచ్చి ఇక్కడ రివ్యూ సమావేశం ఏర్పాటు జరిగింది. ఏదైనా ఇవన్నీ త్వరలో పరిష్కారం విషయంగా చూసి వాటి ఆ దృష్టిలో అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మా యొక్క లోకల్ ఉండే అందుబాటులో ఉండే సిబ్బందిని తెలియజేసి సమస్యలు పరిష్కరించుకోవడం కోరుతున్నాం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.